హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఈశ్వర్ హోమ్ ఫుడ్స్. ఈ రోజు మనం ఎగ్ బుర్జీ ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందామా. ఈ కర్రీ కోసం ముందుగా ఒక 3 ఎగ్స్ తీసుకుని ఒక బౌల్లో వేసుకుని బాగా బీట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఫోర్ గ్రీన్ చిల్లీస్ ని సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకుని పక్కన ఉంచుకుందాం. ఆ తర్వాత ఒక 2 ఆనియన్స్ ని కూడా బాగా సన్నగా చిన్న ముక్కల కింద కట్ చేసుకుందాం. టూ టొమాటోస్ కూడా బాగా చిన్నగా చాప్ చేసుకుని పక్కన ఉంచుకుందాం. ఈ కర్రీ చాలా సింపుల్ గా చాలా తొందరగా రెడీ అయిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే ఈ కర్రీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ముందుగా స్టవ్ వెలిగించుకుని దాని మీద ఒక పాన్ పెట్టుకుని దాంట్లో కర్రీకి సరిపడినంత ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టిన పచ్చిమిర్చి ముక్కలు అలాగే కొంచెం కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై చేసుకుందాం. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ని కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం పసుపు అలాగే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుందాం. ఆ తర్వాత టమాటో పీసెస్ కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. టొమాటోస్ బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ అలాగే గరం మసాలా కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుందాం. ఆ తర్వాత మనం ముందుగా బీట్ చేసుకున్న ఎగ్ మిశ్రమాన్ని యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకుందాం. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం. అంతే, ఎంతో సింపుల్ గా టేస్టీగా ఉండే ఎగ్ బుర్జీ రెడీ అయ్యింది. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈశ్వర్ హోమ్ ఫుడ్స్.